హలో, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. లాస్ట్ క్లాస్లో మనం ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ నుంచి బేసిక్స్ డీటెయిల్గా తెలుసుకున్నాం. అలానే కొన్ని షార్ట్ కట్స్ కూడా చేసుకున్నాం. ఈ వీడియోలో వాటికి సంబంధించిన బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అలానే కొంచెం టఫ్ క్వశ్చన్స్ కూడా చేసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాబ్లమ్స్. ప్రాబ్లం నెంబర్ 1. సో ఎల్సిఎం ఆఫ్ 8, 12, 15, 21. సో ఎల్సిఎం ఆఫ్ 8, 12, 15. సో 8, 12, 15, 21కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ జస్ట్ బేసిక్స్ కొన్ని చెప్పుకున్నాక మనం టఫ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని ముందర మనం కామన్ ఏం తీయచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను 2 కామన్ తీస్తున్నాను. సో 2 కామన్ తీస్తే ఇక్కడ 4, 6, 15, 21. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం కామన్ తీయచ్చు ఇక్కడ మనం. సో ఇక్కడ 3 కామన్ తీయచ్చు. 3 బయటకు వచ్చేస్తే ఏమవుతుంది, 3 × 2. ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి 3 బయటకు వచ్చేస్తే ఏమవుతుంది, 6 అవుతుంది. సో 4, 6లో 2 టైమ్స్, 15లో 5 టైమ్స్, 21లో 7 టైమ్స్. నెక్స్ట్ ఇంకేం కామన్ తీయచ్చు ఇక్కడ మనం. ఇక్కడ 2 కామన్ తీయచ్చు. 2 బయటకు వచ్చేస్తే ఏమవుతుంది. సో 12, 2, 1, 5, 7. సో లోపల మనం కామన్ తీయడానికి ఏమైనా ఉన్నాయి అంటే మనం సరిగ్గా కామన్ తీయలేదని అర్థం. సో యాక్చువల్గా ముందర వీడియోలో చేసిన మిస్టేక్ అదే. సో లోపల కామన్ తీయగలిగే అంత కామన్ తీసేయాలి మనం. ఇన్ కేస్ కామన్ తీయలేకపోతున్నామంటే లోపల ఉన్నవన్నీ ఏమైతే మనకి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకేమైనా కామన్ తీయచ్చా మనం వీటిలో నుంచి? ఇంకేం కామన్ తీయలేం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కోప్రైమ్ టు ఈచ్ అదర్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 5 2s లేదా 5 2s ఎంత, 5 2s 10. సో 10 7s 70. 70 ఇంటూ, సో 12 ఇంటూ 70. సో 7 2s 7 12s ఎంత, 84. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, 840 అనేది ఎల్సిఎం అవ్వడం జరుగుతుంది. సో ఇంకా స్పీడ్గా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేను వేసుకుంటూ వచ్చాను. సో యాక్చువల్గా ఇన్ని స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం నోట్తోనే క్యాలిక్యులేట్ చేసేయాలి. సో 2 కామన్ తీసాం, లేదా 4 కామన్ తీసాం, ఇంకా 3 కామన్ తీస్తే బయటకు వచ్చి మల్టిప్లై చేయొచ్చు. సో లోపలనే కోప్రైమ్ అవుతాయి. కోప్రైమ్లో అన్ని మల్టిప్లై చేసుకుని 70 వస్తుంది. బయట ఆల్రెడీ 12 ఉంది. 12 ఇంటూ 70 840 అని డైరెక్ట్గా వేసేసుకోవాలి. సో ఇదేంటంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి అంత ప్రొసీజర్ కింద చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వన్ 10, 12, 15, 20, 30. సో ఎల్సిఎం ఆఫ్ 10, 12, 15, 20, 30. సో ఈ టర్మ్స్ అనేవి, ఈ నెంబర్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో కానీ టైమ్ అండ్ వర్క్లో కానీ ఎక్కువగా ఈ నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ నెంబర్స్లో ఏ 3 నెంబర్స్ వచ్చినాయి కానీ మనకి ఎల్సిఎం ఖచ్చితంగా ఏమవుతుందంటే 60 అవుతుంది. సో డైరెక్ట్గా 60 అని వేసేయచ్చు. సో అది ఎలానో చెప్తాను. సో మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసినా కానీ ఏ 3 నెంబర్ తీసుకున్నా, అంటే ఈ 3 నెంబర్స్ తీసుకున్నా, లేదా ఈ 3 నెంబర్స్ తీసుకున్నా, ఈ 3 నెంబర్స్ తీసుకున్నా, ఏ 3 నెంబర్స్ తీసుకున్నా ఖచ్చితంగా మీకు ఎల్సిఎం అనేది 60 అవుతుంది. అలానే ఈ 2 నెంబర్స్ తీసుకున్నా, లేదా ఈ 2 నెంబర్స్ తీసుకున్నా, ఈ 2 నెంబర్స్ తీసుకున్నా, ఈ 2 నెంబర్స్ తీసుకున్నా, లేదా ఈ 2 నెంబర్స్ తీసుకున్నా కానీ ఎల్సిఎం 60 అవుతుంది. కానీ కొన్ని కేసెస్లో మాత్రం ఎల్సిఎం 60 అవ్వదు. ఎప్పుడు 10, 15 తీసుకుంటే ఎల్సిఎం ఎంత అవుతుంది, 30 అవుతుంది. అలానే 10, 20 తీసుకుంటే ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది, 20 అవుతుంది. అలానే 15, 30 ఎల్సిఎం 30 అవుతుంది. అలానే 10, 30 ఎల్సిఎం 30 అవుతుంది. సో ఆ కేసులో మాత్రమే ఎల్సిఎం 30 అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 3 నెంబర్స్, మీకు ఏ 3 నెంబర్స్ వచ్చినా వీటిలో ఎల్సిఎం అని డైరెక్ట్గా 60 అని వేసేయచ్చు. లేదా మన డౌట్ ఎందుకు అనుకుంటే చేసుకుందాం. ఇప్పుడు దీనిలో బిగ్ నెంబర్ ఏది, సో 30. 30లో 10 క్యాన్సిల్ అవుతుంది కదా, 30లో 10 క్యాన్సిల్ అవుతుంది. 30లో 15 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా మనకి ఇంకా 2 నెంబర్స్ మిగిలిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు ఈ నెంబర్స్ మిగిలిపోతే మళ్ళీ ఏం చేస్తున్నాం మనం ఎల్సిఎం కోసం, ఈ నెంబర్ డబల్ చేస్తున్నాం. సో 13 డబల్ చేస్తే ఎంత, 16. 16లో 12 క్యాన్సిల్ అవుతుంది కదా 5 టైమ్స్. అలానే 60లో 20 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది మనకి, 60 అనేది ఎల్సిఎం అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ 2 క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్. అలానే ఎల్సిఎం టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఈజీగా చేయొచ్చు మీరు. ఓకేనా. నెక్స్ట్ వన్. సో ఎల్సిఎం ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో అలా ఫ్రీక్వెంట్గా ఇచ్చాడు అనుకోండి. సో ఎల్సిఎం ఆఫ్ 1 to 10 నెంబర్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి కేసు ఇది కూడా ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. లేదా మనకి ఏదైనా క్వశ్చన్ ఎల్సిఎం టాపిక్లో వచ్చినప్పుడు క్వశ్చన్స్లో మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయాల్సినప్పుడు ఏం చేయాలంటే
మనకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 1 అన్ని నెంబర్లోనే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 తీసేయండి. అలానే ఇక్కడ బిగ్ నెంబర్ 10 కాబట్టి 10లో 2 క్యాన్సిల్ అవుతుంది. అలానే 9లో 3 క్యాన్సిల్ అవుతుంది. 8లో 4 క్యాన్సిల్ అవుతుంది. 10లో 5 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్స్తో మనకు పని లేదు. సో రిమైనింగ్ మిగిలిన నెంబర్స్ ఏంటి మనకి 6, 7, 8, 9, 10కి ఎల్సిఎం పడితే సరిపోతుంది. ఇక్కడ మనం ఏ నెంబర్ తీసుకోవచ్చు అంటే స్టార్టింగ్ బిగ్ నెంబర్స్తో స్టార్ట్ చేద్దాం. బిగ్ నెంబర్తో ఎందుకు స్టార్ట్ చేయాలంటున్నానంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి. సో 9 × 10 90, 0 డిజిట్ వస్తుంది కాబట్టి చివరి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి 9 × 10 అంతా 90. సో ఈ 2 నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్గా ఎల్సిఎం ఏమవుతుంది ప్రోడక్ట్ అవుతుంది. ప్రోడక్ట్ కాబట్టి 90. సో 90లో 6 క్యాన్సిల్ అవుతుందా, 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 తీసేయండి. ఓకే, ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం 90 అయింది. సో ఈ 2 నెంబర్స్ కూడా కోప్రైమ్ నెంబర్స్ అయినా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే ఏమవుతాయన్నాను కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కోప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఏంటి వాటి ప్రోడక్ట్. 7 × 8 ఎంత అవుతుంది 7 8s 56. ఓకేనా, ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి మనం ఎల్సిఎం కడితే సరిపోతుంది. సో ఎల్సిఎం ఈక్వల్ టు 56 × 90. సో దీనికి ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, కామన్ ఏం తీయచ్చు ఇక్కడ. సో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది ఇంకా 28 అలానే 45, 28, 45. ఇంకేమైనా కామన్ ఉన్నావా? సో ఇంకేం కామన్ లేవు. సో ఈ రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్గా ప్రోడక్ట్ అయిపోతుంది కాబట్టి సో డైరెక్ట్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది 2 × 28 × 45. సో 45 2s ఎంత 90. therefore 28 × 90. 9 8s 72, 9 2s 18, 18 + 7 25. సో 0 లాస్ట్లో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అంటే 2520 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇవి కూడా స్పీడ్గా చేయగలగాలి. ఇన్ని స్టెప్స్ మనకి ఒక ఐడియా అంటూ వచ్చిందంటే ఈ స్టెప్స్ అసలు మనం వేయాల్సిన అవసరం లేదు, మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 2 కామన్ వస్తుంది, ఇక్కడ 28 ఉంటుంది, ఇక్కడ 45 ఉంటుంది. 2 కామన్ తీసాం కాబట్టి 45 × 2 90 అవుతుంది. మళ్ళీ 90 × 28 మల్టిప్లై చేసుకుంటే మనకి 2520 అనేది వస్తుంది. కాకపోతే ఇది కొంచెం స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయగలగాలి. అది ఎప్పుడు చేస్తారంటే మీకు టేబుల్స్ మల్టిప్లికేషన్స్ బాగా స్పీడ్గా చేయగలిగితే, అంటే మల్టిప్లికేషన్ స్పీడ్గా చేయాలి. మల్టిప్లికేషన్ ఎప్పుడు స్పీడ్గా చేయగలుగుతారు మీకు టేబుల్స్ వచ్చినప్పుడు. సో అంటే 1 to 20 మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. 1 to 20 వరకు టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ కంపల్సరీగా రావాలి. ఎప్పుడైతే మీకు ఈ 20 స్టెప్స్ 20 వరకు వస్తాయో అప్పుడు ఈజీగా మీరు అంటే మల్టిప్లికేషన్ ఈజీగా చేసి మీరు టైం అనేది కన్జ్యూమ్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఓకేనా, అలానే మనం ఇలాగ కొన్ని నెంబర్స్ తీసుకున్నప్పుడు బై మిస్టేక్ రాంగ్ వస్తూ ఉంటుంది. ఏమైనా మిస్టేక్ వస్తే మీరు చెప్పిందే ఫాలో అవ్వకుండా మీరు కూడా చేసి ట్రై చేసి ఏమైనా రాంగ్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది లైవ్ క్లాస్ కాదు. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ వస్తే చెప్పడానికి లైవ్ క్లాస్ కాదు కాబట్టి నెక్స్ట్ ఒక మిస్టేక్ వస్తే నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్ 2³ × 3² ఇదొక నెంబరు. 2² × 3³ ఇదొక నెంబరు. 4 × 9 ఇదొక నెంబరు. 5 × 2². సో ఈ నెంబర్కి మనం ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ యాక్చువల్గా మనం నార్మల్గా పవర్స్లో ఉంటే చెప్పాను మీకు ఆల్రెడీ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ఈ 2 నెంబర్స్ పవర్స్లో లేవు అండ్ ఇవి ప్రైమ్ నెంబర్స్లో లేవు కాబట్టి ముందర వాటిని ప్రైమ్ నెంబర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దీన్ని ప్రైమ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 2² × 3². ఓకేనా, ఇప్పుడు మనకి ఈ నెంబర్ ప్లేస్లో ఈ నెంబర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఎల్సిఎం ఏం చెప్పాను నేను, ఆల్ బేసెస్ అంటే మనకు కామన్గా ఏ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ 2 × నెక్స్ట్ 3 × 2 × 3 నెక్స్ట్ 2 3 5 ఈ నెంబర్స్ అనేవి ఉండడం జరిగింది మనకి. ఇక్కడ ఇప్పుడు 2కి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది మీకు, 2కి హైయెస్ట్ పవర్ ఇక్కడ ఉంది. సో 2³ 3కి హైయెస్ట్ పవర్ సో ఇక్కడ ఉంది. ఈ నెక్స్ట్ 5కి ఏమి లేదు కాబట్టి 5. ఓకేనా, సో ఇది అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఇలా వదిలేసినా పర్లేదు, లేదా దీన్ని మల్టిప్లై చేసినా పర్లేదు. చిన్న నెంబర్ కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. ఇన్ కేసు మనకి బిగ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి వాటిని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇది ఒక నెంబర్. నెక్స్ట్ ఒకవేళ దీనికే ఇది ఎల్సిఎం కదా,
ఇన్ కేస్ ఎస్సిఎఫ్ అయితే ఏమవుతుంది, కామన్గా ఉన్న నెంబర్ ఏంటి, ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్ 2 ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి 2 ఒకటే కామన్గా ఉంది. ఓకేనా. సో ఎస్సిఎఫ్కి ఏం చెప్పాను, కామన్గా ఉండాలి, అదేవిధంగా లోయెస్ట్ పవర్ అయి ఉండాలి. లోయెస్ట్ పవర్ ఏంటి, ఇప్పుడు 2కి 2 స్క్వేర్ ఒకటే లోయెస్ట్ పవర్ కాబట్టి సో 4 అనేది ఎస్సిఎఫ్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఎస్సిఎఫ్. నెక్స్ట్ వన్ 2 ఇంటూ 3 క్యూబ్ ఒక నెంబరు, 4 ఇంటూ 3 స్క్వేర్ ఒక నెంబరు, 9 ఇంటూ 2 ఒక నెంబరు, 5 ఇంటూ 3 ఇంటూ 2. సో ఇది ఒక నెంబర్. ఓకేనా. ఇక్కడ మనకి కూడా ఈ నెంబర్ కూడా మార్చుకోవాలని చెప్పాను కదా నార్మల్ నెంబర్స్లోకి. సో ఇది ఏమవుతుంది, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేరు. సో ఇదేమవుతుంది 3 స్క్వేర్ ఇంటూ 2. ఇది నార్మల్గా కామన్గా ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎల్సిఎం ఏమవుద్ది, మొత్తం అన్ని నెంబర్స్ వేసేయండి. 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు 2కి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది మీకు, 2 స్క్వేర్. 2కి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది, 2 స్క్వేర్. 3కి హైయెస్ట్ పవర్ 3 క్యూబ్. 5 అలానే ఉంది కాబట్టి 5. సో 2 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 5. సో అది మనకి ఆన్సర్ అవుద్ది. ఓకే. నెక్స్ట్ ఒక చిన్న ఫార్ములా ఉంది. సో అదేంటంటే ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇంటూ ఎస్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు దేర్ ప్రోడక్ట్. అంటే 2 నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఎక్స్ కామా వై అనుకోండి. సో ఎక్స్ కామా వై యొక్క ఎల్సిఎం ఇంటూ ఎక్స్ కామా వై యొక్క ఎస్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అంటే ఎక్స్ ఇంటూ వై. సో ఇది డైరెక్ట్ ఫార్ములా. సో మనకి దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే, ఏదన్నా 2 నెంబర్స్, ఇక్కడ మొత్తం మనకి త్రీ ఫ్యాక్టర్స్, 4 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు. 4 ఫ్యాక్టర్స్ ఏంటి, ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్. సో ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఇంటూ వై. అంటే ఎల్సిఎం ఉంది, ఎస్సిఎఫ్ ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది. వీటిలో ఏవో 3 ఇచ్చి మనకి 4th వన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఎక్కువగా. సో ఇప్పుడు మనకు ఉన్న క్వశ్చన్లో కూడా ఏమి ఇచ్చాడు మనకి, సో ఎస్సిఎఫ్ ఇచ్చాడు, అదేవిధంగా ఎల్సిఎం ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్సిఎఫ్ ఈక్వల్ టు 4, ఎల్సిఎం ఈక్వల్ టు 576. ఒక నెంబర్ అంటే వై ఈక్వల్ టు 64 అయితే అదర్ నెంబర్ ఎంత అన్నాడు. సో ఇది కూడా ఇందాక నా ఫార్ములా. ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ ఎంత, 4 ఇంటూ 576 ఈక్వల్ టు 64 ఇంటూ ఎక్స్. ఇక్కడ 64 దీనిలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 64, 576, 640 అంటే 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 4s 36, ఎక్స్ ఈక్వల్ టు 36. ఓకేనా. సో ఇది ఫార్ములాలో డైరెక్ట్గా వచ్చే మెథడ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఒక 3 నెంబర్స్ ఇస్తాను, దానికి ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 21, 63, 70. సో ఇక్కడ 21, 63, 70. సో దీనికి ఎస్సిఎఫ్ ఏమవుతుంది, కామన్గా ఏం తీయచ్చు మనం, ఇక్కడ కామన్ ఏం తీయగలుగుతున్నాం, 7 తీయచ్చా. సో 7 టేబుల్లో నెంబర్సే కాబట్టి 7 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంది, 3 టైమ్స్, 9 టైమ్స్, 10 టైమ్స్. సో ఇక్కడ లోపల ఇంకేమైనా మూడిట్లోంచి కామన్ తీయచ్చా మనం, 3 టర్మ్స్లోంచి కామన్ తీయాలి. ఎస్సిఎఫ్లో వచ్చేది ట్రిక్ అదే. సో 3 టర్మ్స్లోంచి కామన్ ఏమైనా తీయగలుగుతున్నామా, సో కామన్ తీయలేకపోతున్నాం. ఒకవేళ దీనిలోంచి తీయగలుగుతున్నాం 3, కానీ దీనిలోంచి తీయలేము. కాబట్టి ఈ నెంబర్స్ అన్నీ ఏమవుతాయి ఇప్పుడు మనకి, ఒకవేళ ఇన్ కేసు మీకు డౌట్గా ఉంటే 3 ఇంటూ 9 ఎంత, 20, 27, 10. ఇప్పుడు 27, 10 ఈ 2 నెంబర్స్లోంచి కామన్ ఏమైనా తీయచ్చా మనం, సో కామన్ ఏమీ తీయలేం కాబట్టి ఏం చేయొచ్చు, సో ఈ 2 నెంబర్స్కి కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎస్సిఎఫ్ ఎంత అవుద్ది, 1 అవుద్ది. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఎంత మనకి 7 అనేది ఎస్సిఎఫ్ అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ 252, 792. సో అక్కడ మీకు కనిపించే క్వశ్చన్స్ యాక్చువల్గా నాకు కనిపించవు, ఎందుకంటే నేను వీడియో అయిపోయాక ఎడిట్ చేస్తాను కాబట్టి అందుకనే నేను క్వశ్చన్స్ చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మనకి 3 నెంబర్స్ ఇచ్చి దీనికి ఏం చేయమంటున్నాడు అంటే ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు
చిన్న నెంబర్స్ అయితే మనం డిఫరెన్స్ చూసుకోమన్నాం. డిఫరెన్స్ యాక్చువల్గా ఎంత ముందర కూడా డిఫరెన్స్ చేయొచ్చా? ఎంత ముందర ప్రాబ్లంలో 21, 63, 70. సో దీని కూడా ఒకసారి డిఫరెన్స్ చూడండి. స్మాలెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? స్మాలెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఎంత డిఫరెన్స్? 7 అనేది 21లో డివిజిబుల్ అవుతుంది, 63లో డివిజిబుల్ అవుతుంది, 70లో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఎస్ఎఫ్ ఏమవుతుంది? సో ఇది డైరెక్ట్గా చేసేసి మనం ఇందాక నేను కామన్ తీసాను కదా, కామన్ తీయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటి? 252, 792, 2160కి ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం చిన్న నెంబర్లు అయితే మనం గ్యాప్ తీసుకుని చేయొచ్చు. పెద్ద నెంబర్లు అయితే ఏం చేయాలి చెప్పాను? కంటిన్యూస్ డివిజన్ చేయాలి. కంటిన్యూస్ డివిజన్ చేయాలంటే 2 నెంబర్స్కి మనం చేసాం ఆల్రెడీ. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్కి ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్కి వచ్చిన ఎస్ఎఫ్తో థర్డ్ నెంబర్ని మళ్ళీ డివైడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ తీసుకుందాం మనం. సో 252 డివైడెడ్ బై 792. 792ని 252తో డివైడ్ చేద్దాం. 250 అనుకోండి దీన్ని కాసేపు. 250 అంటే 3 250s ఎంత? 750. అంటే అరౌండ్ 3 టైమ్స్ దీనిలో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 × 250 ఎంత? 750. 750 అంటే 3 2s ఎంత? 6. 756. ఓకేనా? ఇప్పుడు రిమైండర్ ఎంత అవుతుంది ఇక్కడ? 6. సో ఇక్కడ రిమైండర్ 30 అంటే 36. నెక్స్ట్ 252 మళ్ళీ దీన్ని డివైడ్ చేయాలి కదా. ఇప్పుడు చూద్దాం. మీరు టేబుల్స్ మీకు ఎప్పుడైతే పక్కాగా వస్తాయో అప్పుడు మీరు డైరెక్ట్గా ఏ మెథడ్ అప్లై చేయాలి, లేదా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందని ఈజీగా చేయగలుగుతారు. లేదంటే మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. 8 టైమ్సా, 9 టైమ్సా, 7 టైమ్సా, 6 టైమ్సా అని లెక్క పెట్టుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ 36 252లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 10 టైమ్స్ అనుకోండి. ఎంత? 360. అంటే 10 టైమ్స్ కంటే ఇక్కడ ఎంత? 10 టైమ్స్ 360. ఇక్కడ 10 టైమ్స్ కంటే తక్కువ ఉంది, ఎందుకంటే 250 ఉంది కాబట్టి 10 కంటే తక్కువ టైమ్స్ క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ 2 ఉంది యూనిట్ డిజిట్లో. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది? 6ని 7తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. ఎందుకని? 7 2s 7 6 42 కాబట్టి. ఓకేనా? కాబట్టి 7 టైమ్స్ ఖచ్చితంగా క్యాన్సిల్ అవుద్దాం. మనకి అక్కడ ఐడియా రావాలి. 7 6 42, 4 7 3s 21 + 4 25. సో రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది ఏమవుతుంది అన్నాను నేను? ఎస్ఎఫ్ అవుతాను. సో అంటే ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి ఎస్ఎఫ్ ఎంత? 36. ఇప్పుడు వచ్చిన ఎస్ఎఫ్తో మళ్ళీ దీన్ని డివైడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది? 36 డివైడెడ్ బై. ఓకేనా? ఇప్పుడు సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0 తీసేయండి. 0 లేదనుకోండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. 6 ఎప్పుడు వస్తుంది? 6 × 6 చేసి వస్తుంది కాబట్టి 6. సో ఇప్పుడు 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి. సో 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 వచ్చేస్తుంది. 6 6 36. అలానే 6 3s 18, 18 + 3 21. అంటే 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ 0. కాబట్టి ఎస్ఎఫ్ ఏమవుతుంది? సో 36 అనేది ఎస్ఎఫ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం అంటే పెద్ద నెంబర్స్ కూడా మనం డైరెక్ట్గా క్వశ్చన్లో కూడా ఇంక్లూడ్ అవుతాయి. అలాంటి టైంలో ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఏ నెంబర్స్ తీసుకోవాలి. అంటే ఈ 2 నెంబర్సే కాదు, ఈ 2 నెంబర్స్ తీసుకొచ్చి ఏ 2 నెంబర్స్ తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. కాకపోతే నేను కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఈ 2 నెంబర్స్ తీసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నా మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 5 ఈజ్ డివిజిబుల్ బై 25, 40, 60. Find the least number which one divided by find the smallest number which one increased by 5 is divisible by 25, 40, 60. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక స్మాలెస్ట్ నెంబర్ ఉందంట. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కాంప్లికేట్గా ఉన్నట్టు ఉంటాయి. ఎందుకు కాంప్లికేట్గా ఉంటాయని క్వశ్చన్ అర్థం కాక కాంప్లికేట్గా ఉంటాయి. ముందర క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. క్వశ్చన్ అర్థం అయ్యాక అప్పుడు చేయడం మొదలు పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలంటే ముందర దీనికి ఎల్సిఎం కట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. ముందర ఎల్సిఎం కట్టేసుకుని తర్వాత క్వశ్చన్ కోసం ఆలోచించవచ్చు. సో ముందర నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి. ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్కి ఏం చేయాలంట? విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 5 అంటే 5ని యాడ్ చేయాలంట. ఇంక్రీజ్డ్ బై 5 అంటే అర్థం ఏంటి? 5ని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంట? ఈ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందంట. కాబట్టి ముందర ఏం చేద్దామంటే వీటికి మనం ఎల్సిఎం కట్టేద్దాం. ఎల్సిఎం ఏమవుతుంది? హైయెస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ? 60. 60ని డబల్ చేస్తే
16 డబుల్ చేస్తే 120. సో 120లో 40 క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 25కి 120కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 120 25 ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది మనకి, అయితే 100లో ఉన్నప్పుడు లేదా 125 150 ఆ టైంలో 250 225 350 325 375 అలాంటప్పుడే 25 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 120కి ఆ మల్టిపుల్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో 120 నెక్స్ట్ 240 నెక్స్ట్ 360 నెక్స్ట్ 480 నెక్స్ట్ 600. సో 600 అయితే ఏమవుతుంది, 600లో 25 క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓకేనా. 600 అనేది మనకి ఎల్సిఎం అయింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు, సో ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 5 అంట. అంటే ఇంక్రీజ్డ్ బై 5 అంటే ఇది ఏంటి నెంబర్, ఇప్పుడు డివిజిబుల్ అవుతుందంటే ఇంక్రీజ్ చేసిన నెంబరు, ఇంక్రీజ్ చేశాక 600లో 25 40 60 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఇంక్రీజ్ చేయకముందు ఏమైంది నెంబరు, సో ఇంక్రీజ్ చేయకముందు నెంబర్ కావాలంటే ఏం చేయాలి, 600 మైనస్ 5. సో దేర్ఫోర్ ఎంత అవుతుంది, 595. సో యాక్చువల్గా నెంబర్ ఎంత, అది మనకి ఆన్సరు 595. సో ఇప్పుడు ఈ నెంబర్కి ఏం చేయాలి మనం, 5 అనేది ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో యాక్చువల్గా నెంబర్ అంతా మనకి 595. క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 5. ఇప్పుడు దీనికి 5 యాడ్ చేసామనుకోండి అప్పుడు 600 అవుతుంది. 600 అయితే ఏమవుతుంది, ఈ నెంబర్స్లో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చిన ఎల్సిఎంలోంచి ఆ 5ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి మనకి, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 15 24 80. సో ఈ నెంబర్స్తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత రావాలంట, 6 ఇన్ ఈచ్ కేస్. కాబట్టి ఫస్ట్ దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో వీటిలోంచి కామన్ ఏం తీయచ్చు మనం, సో కామన్ 3 కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ 5 నెక్స్ట్ 24లో 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో 8 3s 24 80. నెక్స్ట్ ఏం కామన్ తీయచ్చు, 8 కామన్ తీయచ్చు. 8 కామన్ తీస్తే ఏమవుతుంది, 8 3s సో 24 5 1 10. సో నెక్స్ట్ ఏం కామన్ తీయచ్చు, 5 కామన్ తీయచ్చు. 5 కామన్ తీస్తే 24 ఇంటూ 5 లోపల ఏమవుతుంది 1 2. ఓకేనా. సో ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ 24 ఇంటూ 5 ఇంటూ 2 5 2s 10 24 ఇంటూ 10 240. ఓకేనా. సో ఈ విధంగా కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మనం ఇక్కడ 18 డబల్ చేస్తే 160, మళ్ళీ దానికి ఒక 80 యాడ్ చేస్తే 240. 240లో 24 క్యాన్సిల్ అవుతుంది, 15 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఎలా అయితేనే మనకి 240 వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ, రిమైండర్ 6 ఇన్ ఈచ్ కేస్ అంట. ఓకేనా. సో యాక్చువల్గా 240లో 15 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, 240లో 24 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, 240లో 80 కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో మనకి అడిగింది ఏంటి, 6 రిమైండర్ రావాలంట. ఇప్పుడు 240లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అంటే 240లో 15 డివైడ్ చేస్తే ఏమవుతుంది, రిమైండర్ మనకి 0 వస్తుంది. కానీ మనకి ఎంత రావాలి, 6 రావాలి. 6 రావాలంటే ఏం చేయాలి, దీన్ని 6 యాడ్ చేయాలి. ఓకేనా. సో దేర్ఫోర్ 246 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ which on being divided by 2 3 4 5 leaves the remainders 0 1 2 3. ఓకేనా. సో ఒక స్మాలెస్ట్ నెంబర్ని 2 3 4 5తో డివైడ్ చేస్తే మనకి వరుసగా 0 1 2 3 రిమైండర్స్ అనేవి వస్తున్నాయంట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ 2 2 2 2. సో అన్నిటికీ కామన్ డిఫరెన్స్ ఏముంది, 2 2 2 కింద ఉంది. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఏమవుతుంది, 2 3 4 5 2 3 4 5 ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ ఈ రెండు ఏమవుతున్నాయి, ఈ రెండు కోప్రైమ్ కాబట్టి ఎల్సిఎం 2 3 4 5. సో ఈ 2 కోప్రైమ్స్ కాబట్టి కోప్రైమ్కి ఎల్సిఎం ఏమవుతుంది, ప్రోడక్ట్ 4 5s 20. సో 2కి 3 ఇవి కూడా కోప్రైమ్ కాబట్టి సో వీటికి ఎల్సిఎం ఏమవుతుంది 6. ఓకేనా. ఇప్పుడు 6కి 20కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయొచ్చు, ఇక్కడ కామన్ 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే 3 ఇక్కడ 10. సో ఈ రెండు కోప్రైమ్ కాబట్టి 10 3s 60 10 3s 30 30 ఇంటూ 2
60. సో ఎల్సిఎం ఏమవుతుంది మనకి 60 అవుతుంది. ఇక్కడ సో కామన్ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ 2 కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 2ని సపరేట్ చేయండి. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది 58 అవుతుంది. ఇక్కడ మనకి రెండు కేసులు ఉన్నాయి. సో అవి ఏంటంటే ఒకటి ఏంటంటే రిమైండర్ అనేది ఈచ్ కేసులో ఉంటే ఏం చేయాలంటే మనం వచ్చిన ఎల్సిఎంకి రిమైండర్ని యాడ్ చేయాలి. అలానే డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎంలోంచి సో కామన్ డిఫరెన్స్ని తీసేయాలి. కామన్ డిఫరెన్స్ ఉంది కదా, కామన్ డిఫరెన్స్ని తీసేయాలి. సో ఈ రెండు మెథడ్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్మల్ రిమైండర్ అయితే ఏం చేయాలి, ఎల్సిఎంకి యాడ్ చేయాలి. కామన్ రిమైండర్స్ ఉన్నాయనుకోండి, కామన్ రిమైండర్స్ అలానే మల్టిపుల్ ఒక్కో దానికి ఒక్కో రిమైండర్ వస్తుంది అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, కామన్ డిఫరెన్స్ని ఈ వచ్చిన ఎల్సిఎంలో తీసేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మినిమం నెంబర్ విచ్ వన్ యాడెడ్ టు 172 లీవ్స్ 3 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ వెన్ డివైడెడ్ బై 4, 6, 9, 15. సో ముందర దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం, అప్పుడు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో దీనికి ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడ ఫస్ట్ 3 కామన్ తీయండి. సో 3 కామన్ తీస్తే 4, 2, 3, 5. సో ఇంకా 2 కామన్ తీయచ్చు కదా, 2 ఇటువైపుకి వచ్చేస్తే 6, 2, 1, 3, 5. ఇంకేమైనా కామన్ తీయచ్చా లోపల, కామన్ తీయడానికి ఏమీ లేవు కాబట్టి సో వీటిలన్నింటినీ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 2 3s 6, 6 5s 30, 36, 180. సో ఎల్సిఎం ఏమొచ్చింది మనకి, ఎల్సిఎం అనేది 180 వచ్చింది ఈ నెంబర్స్కి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, ఫైండ్ ద మినిమం నెంబర్ విచ్ వన్ యాడెడ్ టు 172కి యాడ్ చేస్తే 3 యాజ్ రిమైండర్ 3 వస్తుందంట. రిమైండర్ 3 రావాలంటే ఇప్పుడు యాక్చువల్గా 180లో ఈ నెంబర్స్ ఏమవుతున్నాయి, ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతున్నాయి. ఇప్పుడు దీనికి రిమైండర్ 3 రావాలంటే ఏం చేయాలి, మనం 3 యాడ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 183 అవుతుంది. సో ఆన్సర్ కాదు 183 అనే నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఆ మినిమం నెంబర్కి 172కి యాడ్ చేస్తే ఎంత వస్తుందంట, 183. అంటే 172కి ఒక మినిమం నెంబర్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 183. అంటే మనం అప్పుడు ఆ మినిమం నెంబర్ యాడ్ చేయాల్సిన మినిమం నెంబర్ కావాలంటే ఏం చేయాలి, దీనిలోంచి 172 తీసేయండి. తీసేస్తే ఎంత 11. సో 11 అనేది మనకి మినిమం నెంబర్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ 11ని ఏం చేయాలంటే మనం అప్పుడు క్వశ్చన్ చూడండి రివర్స్లో, యాక్చువల్గా ఆన్సర్ 11 మనకు వచ్చేసింది ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ మనీ చూద్దాం. ఫైండ్ ద మినిమం నెంబర్ అంటే ఏంటి, ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, మినిమం నెంబర్ విచ్ వన్ యాడెడ్ టు 172 అంటే 172 + 11 ఎంత 183. ఓకేనా. లీవ్స్ 3 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ వెన్ డివైడెడ్ బై 4, 6, 9, 15. అంటే ఇప్పుడు ఈ నెంబర్ని వీటితో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది మీకు, ఇప్పుడు 183ని ఈ నెంబర్స్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, సో 3 వస్తుంది రిమైండర్. సరిపోయిందా. ఒకవేళ మీకు ఇక్కడ క్వశ్చన్ అర్థం కాకపోతే ఇలా రివర్స్లో టెస్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ద ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్ 28 and 42 ఆర్ ఇన్ ద రేషియో. అంటే 28కి 42కి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 2 నెంబర్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి మనం. కాబట్టి ఏమవుతుంది, సో దీనికి ఎల్సిఎం ఏమవుద్ది, సో ఎల్సిఎం 28, 42. సో దీనికి ఎల్సిఎం కట్టాలి 28, 42. సో దీనికి ఎస్సిఎఫ్ కట్టాలి. ఎల్సిఎం ఏమవుతుంది, దీంట్లో కామన్ ఏం తీయచ్చు, మీకు టేబుల్ బాగా వస్తే ఇది 14 టేబుల్ అనే విషయం అర్థం అవుద్ది. టేబుల్స్ రాకపోతే 2 కామన్ తీసుకుని నెక్స్ట్ 3 కామన్ తీసుకుని చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ 14 కామన్గా ఉంది కాబట్టి 14 కామన్ తీసేస్తున్నాను నేను. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, 14 కామన్ తీసేస్తే 2, 3. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా 14 కామన్ తీయచ్చు. 14 కామన్ తీస్తే 2, నెక్స్ట్ 3. ఓకేనా. 14 క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కాబట్టి ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఏమవుతుంది, ప్రోడక్ట్. కోప్రైమ్ నెంబర్స్కి ఎస్సిఎఫ్ ఏమవుతుంది 1. సో 6:1. మీకు ఇది అర్థం కాకపోతే ఏం చేస్తారు, ముందర నార్మల్గా ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఏమవుతుంది, నేను చెప్పినట్టు ఈ విధంగా చేస్తే 14, 2, 3 వస్తుంది. సో ఇక్కడ దీనికి ఎస్సిఎఫ్ కట్టాలి కదా, ఎస్సిఎఫ్ కట్టాలంటే ఏం చేస్తారు, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత, 14.
14 కాబట్టి 14లో 28 14 28లో క్యాన్సిల్ అవుతుంది, 42లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి HCF ఎంత 14. ఇప్పుడు ఈ 14 క్యాన్సిల్ 2 × 3 6 1 ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇవి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఇంకా టఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టఫ్ ప్రాబ్లమ్స్ అని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అదేవిధంగా మీరు నేను వాల్యూస్ వేసేటప్పుడు క్లియర్గా చూడాలి. ఓకేనా. ఎక్కడైనా మిస్టేక్ వేస్తున్నానా లేదంటే మేము ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో బై మిస్టేక్ ఏమైనా వస్తే వాటిని మీరు నేను చెప్పిందే కాకుండా మీరు కూడా ఓన్గా ట్రై చేసి ఏమైనా మిస్టేక్ నేను చేస్తే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో ఏమైనా మిస్టేక్ చెప్తే నేను దాన్ని ఓవర్కమ్ చేసుకుని చెప్పడానికి ఉంటుంది. ఓకేనా. అలాగే లాస్ట్ క్లాస్లో కాన్సెప్ట్ చెప్పినప్పుడు 2 క్వశ్చన్స్ కొంచెం రాంగ్ చెప్పడం జరిగింది. అదేంటంటే ఇక్కడ ఈ టూ ఫ్యాక్టర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో ఎల్సిఎం ఏమని చెప్పాను, ఆల్ బేసెస్ అన్నాను కదా. సో ఆల్ బేసెస్ ఏంటిది ఇక్కడ 2 × 3 × నెక్స్ట్ 5 × 7 × 11. సో ఆల్ బేసెస్ ఓల్ టు ది పవర్ హైయెస్ట్ పవర్ అన్నాను కదా. సో ఇక్కడ 2కి హైయెస్ట్ పవర్ ఇక్కడే ఉందా, ఇక్కడ ఉందా. సో 2కి హైయెస్ట్ పవర్ ఇక్కడ ఉంది కదా 2^3. అలానే 3కి హైయెస్ట్ పవర్, సో 3కి హైయెస్ట్ పవర్ ఎంత, 3కి హైయెస్ట్ పవర్ 2. అలానే 5కి హైయెస్ట్ పవర్ ఎంత, సో 5కి హైయెస్ట్ పవర్ 4 ఉంది. అలానే 7కి హైయెస్ట్ పవర్ 5. నెక్స్ట్ 11కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 11 ఏమి లేదు కాబట్టి కామన్. సో ఇది యాక్చువల్గా ఇక్కడ 5^3 వేసినట్టున్నాం లాస్ట్ క్లాస్లో. ఒకసారి చూసుకోండి లాస్ట్ క్లాస్ చూసేవాళ్ళు ఎవరంటే. అలానే దీనికి ఎల్సిఎం కట్టేటప్పుడు సో దీనికి ఎల్సిఎం ఏమవుతుంది, 40లో 8 క్యాన్సిల్ అవుతుంది కదా, 8ని క్యాన్సిల్ చేసాం. అలానే 12, 18, 40లో కామన్ ఏం తీయచ్చు ఇక్కడ మనం. సో ఒకవేళ 2 కామన్ తీస్తే, సో 2 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది 6, అలానే 9, 20. ఇంకా ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే 2 బయటకు వచ్చేస్తే 4, 2, 9, 10. సారీ ఇక్కడ 3. అలానే ఇంకా ఇక్కడ కామన్ తీయడం మర్చిపోయాం. దానివల్ల ఏంటంటే టోటల్ ఎక్కువ వచ్చింది మనకి. ఇక్కడ 3 కామన్ తీసుకుంటే 3 కామన్ తీసేస్తే ఎంత అవుతుంది, బయటికి 12 వస్తుంది. అలానే ఇక్కడ 1, 3, 10. ఓకేనా. 3 × 10 30 అవుతుంది. 30 × 12 ఎంత అవుతుంది మనకి, సో 12 × 30. సో దట్ ఈక్వల్ టు 360 అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది లాస్ట్ క్లాస్లో మనం చేసిన మిస్టేక్. సో ఒకసారి సరి చేసుకోండి. ఓకేనా. సో ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. అలానే టేబుల్స్ మల్టిప్లికేషన్స్ బాగా రావాలి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే.